హైదరాబాద్కు సంబంధించి మరింత లేటెస్ట్ డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు వాతావరణ శాఖ అధికారులతోని మా ప్రతినిధి శిల్ప ఉన్నారు. శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఇటు రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేశారు. దీని ప్రభావం ఎంత మేర ఉంటుంది, రాష్ట్రం పైన ఎన్ని రోజుల వరకు కూడా వర్షం కొనసాగే అవకాశం ఉంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు అల్పపీడనం ఎక్కడ కొనసాగుతుంది, దాని ఎఫెక్ట్ ఎంత మేర ఉంటుంది రాష్ట్రం మీద? మనకి ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం ఇంచుమించు ఆ ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం గత 2 రోజులు బట్టి కొనసాగుతుంది. ఇది రేపటికి బలహీనపడే అవకాశం ఉంది. అయితే దీనికి తోడు మనకి ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెల 2వ వారం నుంచి మనం గ్రాడ్యువల్ గా చలికాలం నుంచి వేసవకాలంలోకి ప్రవేశించే సమయం. ఇప్పుడు ఏమవుతుందంటే టెంపరేచర్స్ మనకి మొన్నటి వరకు 31-32 డిగ్రీలు మించి ఎక్కడా లేవు. ఇప్పుడు మళ్ళీ గ్రాడ్యువల్ గా గత 3-4 రోజుల నుంచి చూసినట్లయితే వివిధ ప్రాంతాల్లో మనకి 35 నుంచి 36 డిగ్రీల వరకు టెంపరేచర్లు చేరుకుంటున్నాయి. ఇట్లా టెంపరేచర్లు పెరుగుతున్నప్పుడు మనకి ఈ ల్యాండ్ కి సీకి మధ్యన ఉన్నటువంటి టెంపరేచర్ డిఫరెన్సెస్, అలాగే ల్యాండ్ మీద కూడా ఉన్న వివిధ ప్రాంతాల మధ్య ఉన్న టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల మనకి మళ్ళీ ఈ ఉపరితల ఆవర్తనాలు, ఇలాగా ట్రఫ్ లైన్స్ ఇటువంటివి ఏర్పడుతుంటాయి. మనకి శీతాకాలంలో ఇటువంటివి చూడం మనం. అందుకే శీతాకాలంలో మనకి పెద్దగా వాతావరణంలో మార్పులు ఉండవు, ఓన్లీ చలి పెరగడం తప్పించి మార్పులు ఉండవు. అయితే ఈ వేసవ కాలంలోకి ప్రవేశించి టెంపరేచర్లు పెరిగే కొద్దీ ఇటువంటి ట్రఫ్స్ ఇట్లా ఏర్పడుతుంటాయి. మరి ఈ రోజు పరిస్థితి చూసినట్టయితే దీని ప్రభావం వల్ల వచ్చే తేమ, అలాగే మనకి ఈ మధ్య మహారాష్ట్ర ప్రాంతం నుంచి ఒక ద్రోణి కూడా మనకి మన తెలంగాణకు ఆనుకుని ఉన్న ఈ విదర్భ ప్రాంతం వరకు కూడా కొనసాగుతుంది. అలాగే మనకి ఇటు ఒడిశా ప్రాంతం నుంచి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఒక ద్రోణి ఉంది. వీటి వల్ల కూడా మళ్ళీ మనకి తేమగాలులు అనేవి ప్రవేశిస్తాయి. ఈ తేమగాలులు అయితే ఇవి పెద్దగా సివియారిటీ ఉన్న తేమగాలులు కాదు. ఈ తేమ అనేది ప్రవేశించినప్పుడు మనకి ప్రస్తుతం టెంపరేచర్లు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో 35-36 డిగ్రీలు ఉన్న దగ్గర మళ్ళీ కన్వెక్షన్ ఉంటుంది. అంటే వేడిగాళ్ళు కింద నుంచి పైకి పోతూ ఉంటాయి. వేడిగాళ్ళు కిందకి పోయిన సమయంలో ఇలా తేమగాళ్ళు ప్రవేశిస్తే మళ్ళీ మనకి సాయంత్రం సమయంలో ఉరుములు మెరుపులతోటి జల్లులు పడే అవకాశం ఉంటుంది. నిన్న కూడా మనం చూసాము ఆదిలాబాదు, కుమరం భీము ఆ ప్రాంతంలో ఒక సెంటీమీటరు ఇంచుమించు 1.5 సెంటీమీటర్స్ వరకు కొద్దిగా వర్షపాతం పడింది. అలాగే ఈ రోజు కూడా మనకి పలు జిల్లాలు, ముఖ్యంగా మనకి ఆదిలాబాదు, కుమరం భీము, నిర్మల్, నిజామాబాదు, మంచిర్యాల, అలాగే మనకి భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, వరంగల్, హన్మకొండ, మన సిటీలో కూడా కొద్దిపాటి జల్లులు రంగారెడ్డి జిల్లాలో పడే అవకాశం ఉంది. అలాగే మనకి పశ్చిమాన ఉన్నటువంటి ఈ మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి ఈ ప్రాంతంలో కూడా ఈరోజు సాయంత్రం మనకి మధ్యాహ్నం సాయంత్రం వేళలో కొద్దిగా ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం భారీ వర్ష సూచన ఏమీ లేదు. రేపు కూడా ఈ సెంట్రల్ జిల్లాలో, అలాగే ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో కొద్దిపాటి ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉంది. ఈ రోజు రేపు ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉంది? సాధారణంగా నమోదయ్యే అవకాశం? ఉష్ణోగ్రతలు ఇంచుమించు 33 నుంచి 35-36 డిగ్రీల వరకు ఇంచుమించు సాధారణంగానే నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఎక్కడైతే టెంపరేచర్లు మనకి 33-36 డిగ్రీల ప్రాంతంలో ఉన్నాయో అక్కడ కొంచెం ఈ కన్వెక్టివ్ యాక్టివిటీ అనేది ఉంటుంది. అటువంటి ప్రదేశాల్లో మనకి ప్రస్తుతం తేమగాలు అవైలబిలిటీ ఉంది కాబట్టి కొద్దిగా జల్లులు పడే అవకాశం ఈ రోజు రేపు కూడా ఉంది. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఈ ట్రాన్సిషన్ పీరియడ్ మనకి ఇంచుమించు మార్చి 1వ తారీఖు వరకు ఇలా గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ రైజ్ అవుతూ ఉంటాయి. మనకి మార్చి 1వ తారీఖు నుంచి యాక్చువల్గా మనకి వేసవికాలం, ఇంకా మనకి టెంపరేచర్స్, మ్యాక్సిమం టెంపరేచర్స్ ప్రధానంగా రైజ్ అవుతూ ఉంటాయి. ఈ మ్యాక్సిమం టెంపరేచర్స్ రైజ్ అయినప్పుడు ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల మళ్ళీ మనకి వారానికి 10 రోజులకి ఇలాంటి ద్రోణులు, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడటము, వాటి వల్ల మాయిశ్చర్ ఎక్స్ట్రాక్షను, మనకి ఆల్రెడీ టెంపరేచర్లు పెరిగి ఉంటాయి కాబట్టి ఈవినింగ్ టైంలో థండర్ స్టార్మ్స్ ఇటువంటివి నార్మల్గా మనకి ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాం. ఇటువంటివి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో జనరల్గా వస్తూనే ఉంటాయి. ఇటు సిటీలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి? ప్రస్తుతం రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పెరిగినాయి. మనకి 20 డిగ్రీలు పైబడి, నిన్న అయితే 23 డిగ్రీలు. అంటే మనకి క్లౌడింగ్ ఉన్నట్టయితే మినిమం టెంపరేచర్లు ఎక్కువ పెరుగుతాయి. నిన్న మనకి క్లౌడింగ్ వచ్చింది, ఆల్రెడీ మాయిశ్చర్ వచ్చి నిన్న, అందుకని ఈ రోజు ఉదయం మన సిటీ ప్రాంతంలో మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చి 23 డిగ్రీల వరకు నమోదైంది. చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం 18 నుంచి 23 డిగ్రీల వరకు నమోదైంది. మనకి చలి నుంచి పూర్తిగా మనం బయటకు వచ్చేసాము. ప్రస్తుతం మినిమం టెంపరేచర్లు పెరగడము, దానికి తోడు మ్యాక్సిమం టెంపరేచర్లు కూడా రైజ్ అవడం వల్ల, ఈ మాయిశ్చర్ ఎక్కువ ఉండటం వల్ల ప్రస్తుతం మనకి కొంచెం ఉక్కపోత ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి.
అంటే వచ్చే 24 గంటల్లో బలహీన పడుతుందా అల్పపీడనం సార్? వచ్చే 24 గంటల్లో ఈ అల్పపీడనం పడుతుంది. అయితే ప్రస్తుతం మనకి ఇటు మహారాష్ట్ర నుంచి విదర్భ వరకు కూడా ఒక ద్రోణి, అలాగే ఒరిస్సా నుంచి నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఒక ద్రోణి నడుస్తున్నందున రేపు కూడా మనకి తేమగాల్లో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంది. సో ఈ రోజు రేపు మనకి ఈవినింగ్ టైంలో అక్కడక్కడ ఈ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. సో మొత్తం మీద ప్రస్తుతం ఇక్కడ నైరుతి బంగాళాఖాతం దగ్గర ప్రస్తుతం అల్పపీడనం అనేది కొనసాగుతుంది. రానున్నటువంటి 24 గంటల్లో అది పూర్తిగా బలహీనపడడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇటు ఆసిఫాబాద్ కావచ్చు, తూర్పు తెలంగాణ జిల్లాల్లో కేవలం సాయంత్రం పూట చిరు జల్లులు పడడానికి అవకాశం ఉంది. తర్వాత ఫిబ్రవరి ముగిసిన అనంతరం ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు ఎక్కువగా పెరిగేందుకు కూడా అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏర్పడినటువంటి అల్పపీడనం ఉందో దాని ప్రభావం రాష్ట్రం మీద కొంతమేర మాత్రమే ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. కెనపర్సన్ కోటితో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. రైట్, థ్యాంక్స్ శిల్ప ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద మార్చి నుంచి మొదటి 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు అల్పపీడనం కూడా 24 గంటల్లో కొంత దాని ప్రభావం తగ్గే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో వచ్చే 2-3 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అలాగే జనగాం, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట్, అలాగే సంగారెడ్డి, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలకి ఎల్లో అలర్ట్ని జారీ చేశారు. ఇటు హైదరాబాద్లో వర్షం దంచి కొట్టబోతుంది. అలాగే నిన్న సాయంత్రం నుంచి పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. ఒకసారి ఆ విజువల్స్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మన విజువల్స్లో చూడొచ్చు. ఇటు వాతావరణ శాఖకు సంబంధించిన ఐఎండీ రిపోర్ట్ని కూడా ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు ఒకసారి మనం చూస్తే కనుక ఇటు హైదరాబాద్ నగరానికి ఆరెంజ్ అలర్ట్, హైదరాబాద్తో పాటు ఇటు రంగారెడ్డి జిల్లాకి కూడా ఆరెంజ్ అలర్ట్ని జారీ చేశారు. ఒక పక్కన ఎల్లో వార్నింగ్స్, ఎల్లో అలర్ట్ని ఒకసారి మనం చూస్తే జనగామ, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట్, సంగారెడ్డి, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి వర్షం మరియు గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువ గాలులతో తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టుంది. సో మొత్తం మీద 40 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండే అవకాశం ఉంది. అలాగే తేలికపాటి నుంచి కొంత మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో అలాగే ఒక్కసారి మనం చూస్తే కనుక ఎవరైతే పంటకు సంబంధించిన ధాన్యం కానీ ఇవన్నీ కూడా బయట పెట్టకుండా ఉండండి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఫెర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, మందులు ఈ వ్యవసాయం చేసుకున్న వారు ఎవరు కూడా మందులు వేయకండి ఇప్పుడు ప్రస్తుతానికి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే డ్రైవింగ్ చేసే వాళ్ళందరూ కూడా కేర్ఫుల్గా ఉండండి. కొంత మీ జర్నీస్ని ప్లాన్ చేసుకోండి. ఒక 10 నుంచి 15 నిమిషాలు ట్రాఫిక్లో స్తంభించే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జర్నీస్ని కూడా ముందుగానే ప్లాన్ చేసుకోండి అంటూ కూడా సూచనలను అయితే జారీ చేశారు. సో మొత్తం మీద మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇటు అత్తాపూర్లో అత్యధికంగా 14.5 మిల్లీమీటర్లు, అలాగే ఇటు ఎల్బీ నగర్లో 17 మిల్లీమీటర్లు. సో మొత్తం మీద 17.5 మిల్లీమీటర్లు. సులేమాన్ నగర్ 14.5 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. మీ ఏరియాల్లో ప్రస్తుతానికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? మీ ఏరియాలో వర్షపాతం నమోదైందా, ఎంతగా నమోదైంది అన్న వివరాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.